ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఈ నెల స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధ్యక్షతన స్మార్ట్ సిటీ కార్యాలయంలో బీట్ ద హీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ రాహుల్ మీనా పాల్గొనగా విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొన్నారు. ముందుగా స్మార్ట్ సిటీ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, జేసీ రాహుల్ మీనా, కమిషనర్ భావన మొక్కలను నాటారు. అనంతరం సమావేశం హాల్లో అదనపు కమిషనర్ సుధాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని బీట్ ద హీట్ థీమ్తో నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రతలో హ్యూమిడ్ వాతావరణంతో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం సూచించిన వివిధ అంశాలతో ఈ నెల స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. కమిషనర్ భావన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అందుబాటులో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటడం, రూఫ్ టాప్ గార్డెన్లు ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్స్ అంశాలపై ప్రజల్లో అవగాహన, ఆచరణ పెంపొందించాలన్నారు. అనంతరం బీట్ ద హీట్ కు కార్యక్రమం ద్వారా చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ రూపొందించిన పోస్టర్లను జేసీ, కమిషనర్, ఎమ్మెల్సీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేనేజర్ కరి సత్యనారాయణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ దీంతో పాటు కొన్ని టాక్సిన్స్ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స్వెట్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే బాడీ అంతా కూడా అన్ని లూజ్ చేసుకున్న తర్వాత వీక్ అయిపోతుంది. సో దీన్ని ఏంటంటే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. టుడేస్ టాపిక్ ఈస్ బీట్ ద హీట్. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక బట్టర్ మిల్క్ని మనం క్యారీ చేసుకోవాలంటే బాగుంటుంది. లేదా మనకి గవర్నమెంట్ సహకారంతో అలాగే దాతల సహకారంతో చదివేంద్రం అలాగే బట్టర్ మిల్క్ స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది. మరి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మనం బాగా చూసుకోవాలి ఈ క్లైమేటిక్ కండిషన్స్లో. అందరికీ తెలిసిందే సమ్మర్ వచ్చింది అంటే పెరుగన్నం ఉంటారు, కానీ పెరుగన్నం అన్నది ఇట్ ఇస్ హీట్, ఇట్ ప్రొడ్యూసెస్ హీట్. అదే పెరుగుని మజ్జిగ అంటే ఇట్ ఇస్ కాల్డ్ యాస్ చాస్. అంటే ఒక స్పూన్ పెరుగుతో మీరు ఒక గ్లాస్ బటర్ మిల్క్ చేయగలగాలి. అందులో మనకి కూలింగ్ ఏజెంట్స్ అంటే పుదీనా యాడ్ చేయొచ్చు, జీలకర్ర యాడ్ చేయొచ్చు, అలాగే బ్లాక్ సాల్ట్ ఇలాంటివన్నీ కూడా, కరివేపాకు యాడ్ చేయొచ్చు. అంటే విచ్ ఎవర్ ఈస్ గుడ్ ఫర్ బాడీ, అంటే దేని ద్వారా అయితే మనకు బలం వస్తుందో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ బటర్ మిల్క్ ద్వారా మనం తీసుకుంటే కొంత ఎనర్జీని మనం గెయిన్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ హెల్త్ అనేది మెయిన్ ఫ్యాక్టర్. మనం ఈ సమ్మర్ని మనం బీట్ ద హీట్ చేయాలంటే ఈ ఇనిషియేటివ్ ఫాలో అయ్యి మనమే కాకుండా అందరిలో కూడా తీసుకెళ్ళి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎవరు కృషి చేస్తారు. Out of overall 26 districts, మనకి approximately 17 districts లో more than 41 degrees Celsius టెంపరేచర్ అయింది. సో ఇంత ఎక్కువగా టెంపరేచర్ ప్రతి ఇయర్ కొంచెం హీట్ వేవ్స్ కూడా ఎక్కువగా జరిగింది. సో ఆ ఇన్సిడెన్సెస్ కానీ మన లెవెల్పై హౌ కెన్ యూ కంట్రోల్ సో దట్ హ్యూమన్ లాస్ వీ హ్యావ్ టు ఫస్ట్ కంట్రోల్ దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ హ్యూమన్ రైట్స్ లాస్. ఆ తర్వాత ఎనీ ఇన్సిడెంట్స్ మధ్యలో ఇక్కడ చిల్డ్రన్ ఉన్నాయి, తర్వాత ఎల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ పరంగా ఎగ్జాక్ట్లీ ఎలా సపోర్ట్ చేయాలా చెప్తే నో హెల్త్ కాంప్లికేషన్ షుడ్ కమ్. ఆ విషయంలో దిస్ టైం గవర్నమెంట్ సైడ్ సపోర్ట్ చేస్తే అనిపిస్తూ చదివేంద్రం కూడా ఓపెన్ అయిన తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే హాస్పిటల్స్ అందరికీ ప్రతి ఒక్క పిహెచ్సిలో 5,000 ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా పెట్టారు. సో ఈ అన్ని ప్రికాషన్స్ పెడితే దిస్ టైం we were able to control that there is no incidences అలాగే జరగలేదా. సో దట్స్ వన్ గుడ్ అచీవ్మెంట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో. ఆ తర్వాత మన సైడ్ నుంచి ప్రతి ఒక్క పర్సన్ ఎంత కంట్రోల్ చేయగలుగుతారు, ఎగ్జాక్ట్లీ హౌ దే షుడ్ మేక్ ప్రికాషన్స్ లైక్ హైడ్రేషన్ గురించి మ్యామ్ ఆల్రెడీ చెప్పారు. మీరు ఇన్షూర్ చేయండి కంపల్సరీ దట్ వెనెవర్ మీరు బ్యాంక్కి వెళ్తారు, ఆ తర్వాత వర్క్ పని చేస్తారు, కొన్ని యూనివర్సల్స్ రూరల్ సైడ్ నరేగా వర్క్స్కి వెళ్తారు, ఆ టైంలో కంపల్సరీ షేడ్ ఉంటారు. అదే గవర్నమెంట్ సైడ్ నుంచి ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీ దాన్ని కంపల్సరీ షేడ్ ప్రొవైడ్ చేయండి. ఆ తర్వాత మన వాళ్ళు ఎలక్ట్రోలైజ్ తీసుకోండి. స్పెషల్గా 3 గ్రీన్ షేడ్స్ పెట్టడం జరిగింది. 2 బస్ స్టాప్ దగ్గర, 1 జీజీహెచ్ వెయిటింగ్ సెంటర్ దగ్గర గ్రీన్ షేడ్స్ పెట్టడం జరుగుతుంది. ఆ గ్రీన్ షేడ్స్ ఒక నెల కోసం అక్కడ మనం పెడతాము. చలివేంద్రం ఎవరికి తెలుసు, చలివేంద్రం కూడా పెట్టడం జరిగింది. అది కూడా మనం ఎక్స్టెండ్ చేస్తాము, జూన్ ఎండ్ వరకు పెడతాము. తర్వాత రూఫ్ టాప్ రిఫ్లెక్టివ్ పెయింట్ గవర్నమెంట్ ఆఫీసెస్లో పెట్టడం జరుగుతుంది. దాట్ విల్ కీప్ ది ఎంటైర్ బిల్డింగ్ లిటిల్ బిట్ కూలర్, అందుకే అది పెట్టడం జరుగుతుంది. తర్వాత సోలార్ ఎనర్జీ మీద మనం గవర్నమెంట్ ఫోకస్ పెడుతున్నాం.
పిఎం సూర్యాఘర్ ఒక స్కీమ్ ఉంది, మీ అందరికీ తెలుసు. అందులో కాకినాడ మాత్రం మనం సిటీ మాత్రం మనం 3,000-4,000 అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక ఫుల్ స్టేట్లో కాకినాడ అండ్ విజయవాడ మాత్రం కోసం మనం క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ఒక రెడీ చేయడం జరిగింది. అది కూడా మనం ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తాము. ఇంకా గ్రీన్ స్పేసెస్ మెయింటైన్ చేస్తున్నాము, ప్లాంటేషన్ కూడా మొదలు పెడుతున్నాము. ఈ స్టెప్స్ మనం గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకుంటాం.